శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది మేము అంటే ఈ అమ్మవార్లు ఉన్నవాళ్ళు ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి అంటే ఇంట్లో అమ్మవారిని మనము శుద్ధి ఎప్పుడు చేసుకోవాలని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను అంటే ఈ విషయం అయితే ఎప్పుడు చెప్పలేదనమాట. అయితే ఎప్పుడు ఇంట్లో అమ్మవారు ఉన్నవాళ్ళు అంటే ఎల్లమ్మ కానీ ఇట్లా ఎవరైనా సరే బాంధవ రూపంలో మనం ఇంట్లో అమ్మవారిని అనేది పెట్టుకుంటాం కదా. అయితే మనకు ఇప్పుడు పొత్తులో ఉందనుకోండి, అంటే నలుగురి ఈ పాలోళ్ళు ఉంటారు కదా, పాలోల పొత్తులో ఉందనుకోండి అమ్మవారు, వాళ్ళు పక్కన ఒక గుడి కట్టుకొని పెట్టుకుంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు అంటే అందరూ ఒకేసారి పండుగలు చేసేటప్పుడు మాత్రమే శుద్ధి చేసుకుంటారు. ఇంకా వాళ్ళ దాంట్లో ఇంకా అందరు కలిసిమెలిసి ఉంటే మాత్రము ఈ ఏరువాక పుణ్యానికి కానీ లేకపోతే ఉగాదికి కానీ ఇట్లా లేకపోతే కొంతమంది సంక్రాంతికి కూడా పెట్టుకుంటారు. లేదా ఇప్పుడు ఈ శ్రావణ మాసం పౌర్ణమి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అంటే వాళ్ళు ఇంకా వాళ్ళందరూ కలిసి మెలిసి ఉంటేనేమో ఇట్లా ఈ పలానా రోజులలో వాళ్ళు శుద్ధిగా చేసుకుంటారు అనమాట. చేసుకొని మళ్ళీ నిండు పూజ అనేది పెట్టుకుంటారు. అంటే అమ్మవారికి మళ్ళీ నైవేద్యము అవన్నీ సమర్పించుకుంటారు. ఇంకా కొంతమంది కొట్లాడి ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా ఏదో పండుగలు చేసినప్పుడు ఏదో ఇంకా వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా ఆ పండుగనైతే వెళ్ళగొడుతుంటారు. అయితే మనం ఇంట్లో ప్రత్యేకించి ఇంట్లో పెట్టుకుంటాం కదా ఒక అమ్మవారిని. ఇంట్లో పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఉగాది రోజు, అదేవిధంగా శ్రావణ పున్నము, అదేవిధంగా కార్తీక పౌర్ణమి, మనము సంక్రాంతి రోజు కూడా కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే సంక్రాంతికి అప్పుడేమో పండుగలు చేస్తుంటారు ఎక్కువ, ఎందుకంటే మనకు పంట అనేది వస్తుంటుంది కదా, అప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి కొంతమంది పండుగలు చేస్తుంటారు. ఇట్లా అంటే పలానా ఇది ఏరువాక పౌర్ణమి రోజు వాళ్ళు శుద్ధిగా చేస్తారు. అంటే అమ్మవార్ల బాండవాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మంచిగా అల్లుక్కొని మళ్ళీ బాండవాళ్ళు కడిగి బొట్లు పసుపు కుంకుమ మొత్తం జల్లి మళ్ళీ బొట్లు లాగా పెట్టుకొని మళ్ళీ అమ్మవారికి తీరొక నైవేద్యం పెడతారు. అంటే మనము భక్షాలు కానీ లేకపోతే మళ్ళీ కోడిని కొయ్యరు, ఇంట్లో కోడి అవన్నీ చేయరు. పక్కల గుడి ఉంటేనేమో ఈ గుగ్గీలు పోస్తారు, శనగ గుగ్గిలో ఏవో పోస్తారు, కళ్ళు సాక పెడతారు. కానీ మన ఇంట్లో చాలామంది నేను చూసిన అన్నమాట, కొంతమంది అన్నారు కూడా, అంటే మన ఇంట్లో అమ్మవారు ఉంటే మాత్రం కళ్ళు సాక పెట్టకూడదు. ఇంట్లో కళ్ళు అనేది ఇంట్లోకి రాకూడదు. అంటే అమ్మవారికి ఒక రూమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే లక్ష్మీదేవి ఫోటో, అదేవిధంగా ఈ నరసింహస్వామి ఫోటో, శివయ్య ఫోటో పెట్టుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుంటున్నారు కదా. అమ్మవారిని ఒక సైడు పెట్టేసి ఒక సైడు వీళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు. కాబట్టి కళ్ళు సాకలు ఇంట్లో పోయకండి. కాకపోతే బయటి నుంచే అమ్మవారికి కళ్ళు చూయించి బయటికి వచ్చి అమ్మవారి పేరు మీద కొద్దిగా భూమి మీద చల్లాలి. చల్లిన తర్వాత అది తాగే వాళ్ళు ఉంటే తాగొచ్చు ఇంట్లో వాళ్ళు, లేదంటే ఎవరైనా బయట మనకు తెలిసిన వాళ్ళు తాగుతారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే పడేస్తారు ఏదైనా చెట్టు మొదట్లో ఎక్కడనో ఎవరి తొక్కని జాగలో పడేస్తారు, భక్ష్యాలతోటి పెడతారు. అదేవిధంగా ఇంట్లో మళ్ళీ కోడిని గీడిని అవన్నీ చూపించారు. నాకు ఒకరు అన్నారు, మేము అప్పుడప్పుడు కోడిని కూడా చూపిస్తాము, అవన్నీ ఇంట్లో చేయకూడదు, అవన్నీ మీరు గుడి దగ్గరే చేసుకోవాలి. ఎల్లమ్మ గుడి ఉంటే ఎల్లమ్మ గుడి దగ్గర, పోచమ్మ గుడి ఉంటే పోచమ్మ గుడి దగ్గర. ఇట్లా అమ్మవార్లను మనము కేవలము ఇంట్లో భక్ష్యాలతోటి స్వీట్ పదార్థాలతోటి మనము ఈ బెల్లం అన్నంతో ఇట్లా నైవేద్యం పెట్టుకోవాలి. కానీ ఈ కళ్ళు సాకలు లేదు, మేము పక్కన ఒక గుడిలాగా కట్టుకున్నాము ఇంటికి బయట అనుకుంటారు. ఇప్పుడు చెప్పిన కదా నేను, ఈ పొత్తులో ఉన్న వాళ్ళకు అమ్మవారు ఒక గుడిలాగా కడితే అక్కడ మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. అక్కడ కళ్ళు శాఖ పట్టుకుంటారా లేకపోతే కోడిని చూపిస్తారా అది మీ ఇష్టం. కానీ ఇంట్లో ఎప్పుడు కళ్ళు శాఖలు కానీ లేకపోతే ఈ కోళ్ళు కానీ అవన్నీ ఏవి ఇంట్లో పనికి రావు. ఇట్లా చేసిందంటే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అయితే ఈరోజు అంతకన్నా ముందు నేను చెప్తున్నా కదా, నాకు కామెంట్స్లలో మేము కట్లు తీస్తాము, మా దగ్గర ఎంత పెద్ద కట్లు అయినా మేము తీస్తాము అని కామెంట్స్ పెడుతున్నారు. ఎవరో నాకు కూడా తెలియదు. దయచేసి వాళ్ళకు మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు పోతే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నేను వీడియోలు చేసేటప్పుడు కూడా గురువుగారి నెంబర్ అని ఎవరో ఒకరు వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్ట వాళ్ళేమో కామెంట్స్లో నాకు తగులుకున్నారు, మీరు డబ్బులు తీసుకున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మేము డబ్బులు ఇచ్చినాము అని ఒకటే కామెంట్స్లో పెట్టారు. వాళ్ళకు నేను ఒక వీడియో ప్రత్యేకంగా ఆ వీడియో తీసిన మీరు నాకు డబ్బులు ఇచ్చలేరు, కావాలిస్తే మీకు ప్రూఫ్లు అవన్నీ తీసుకొని రండి అని నేను వీడియో ద్వారా చెప్పంగా వాళ్ళు ఆ కామెంట్స్ అనేది పెట్టడం. కాబట్టి
మీకు నాకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే ఈ కట్ల దగ్గరికి వస్తే ఏమవుతుందంటే, కట్లు ఎవరైతే వేస్తారో వాళ్ళ దగ్గరికి పోతేనే కట్లు తొందరగా అంటే వేసినోడే కట్లు తీయాలి, తొందరగా వదులుతాయి. కానీ ఒకరు కట్లేసి ఇంకొకరు తీయాలంటే అది మన తీస్తారు వాళ్ళు కూడా. వాళ్ళ దగ్గర కూడా విద్యలు ఉంటాయి, తీసే విద్యలు. కానీ అది ఒక 2-3 నెలలు బాగుంటుంది మనకు. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ యథావిధిగా మనకు మళ్ళీ కట్టుబడినట్లే ఉంటుంది. దానివల్ల ప్రయోగం డబ్బులు మాత్రం చాలా తీసుకుంటారు. కాబట్టి నేను చెప్పిన కదా, కట్ల ప్రభావము 12 సంవత్సరాలు ఉంటుంది. ఎంత పెద్ద మూతబరి వేసిన కట్లైనా సరే, వాళ్ళు అంటే ఎంత మాంత్రికుడు వేసిన కట్లైనా సరే, అవి 12 సంవత్సరాలు దాటిన బట్టి ఆటోమేటిక్ మీకు కట్ల అనేది వెళ్ళిపోతుంది. అంతవరకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటుంది, అమ్మవారికి మనం రక్షిస్తుంటుంది. కాకపోతే మన కట్లు ఉండడం వల్ల అమ్మవారు బయటపడక కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండటము, బరువుగా ఉండటము, తొందరగా జడలు కట్టడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏ దిగులు చేయకండి. మీకు ఏ అమ్మవారు ఉందో అమ్మవారి గుడికి మంగళవారము, శుక్రవారము అమ్మవారి గుడికి పోతూ ఉంటే మనకు ఎక్కువ ఇబ్బందులు అనేది కలిగించదు. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మవారి గుడులకు పోకుండా ఏదో ఇట్లా పడ్డా ఆలోచించుకొని ఇంట్లోనే కూర్చుంటారు. అట్లా ఉండవద్దు. మీకు పలానా అమ్మవారి కట్లు పడ్డాయి అంటే మీరు ఎక్కువగా ఆ గుడిని దర్శిస్తూ ఉండాలి. అంటే మంగళవారము, శుక్రవారము, మల్లన్న తండ్రి అంటే ఆదివారము, ఇట్లా సోమవారము, ఇట్లా ఎక్కువ ఆ గుడులకు పోతూ ఉంటే ఏమవుతుందంటే అమ్మవారు చూపు మనపై తొందరగా పడడం వల్ల మనకి ఈ దేవుడు వచ్చే వాళ్ళ కట్లున్నాయంటే అది కూడా నేను 12 సంవత్సరాలు అన్నా కానీ 12 సంవత్సరాల లోపనే మీకు కట్ల ప్రభావము తొలగిపోయి అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ తొందరగా దేవుడు అనేది బయటపడుతుంది. మనము పట్టించుకోకుండా ఉంటేనేమో 12 సంవత్సరాలు, లేదు మనం యథావిధిగా అమ్మవారిని పూజ చేయడము, అమ్మవారి గుళ్ళులకు పోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటే మాత్రం తొందరగా పోతుంది. ఈ కట్లు వేస్తూ నీకు చెప్తున్నా కదా, ఈ కట్లు తీస్తాము అని నా కామెంట్స్లలో ఎవరన్నా, లేకపోతే నా నెంబరు వేరే వాళ్ళు ఎవరైనా పెట్టినా పలానా గురువు అన్న వాళ్ళకు నాకు ఎలాంటి సంబంధము లేదు. మీరు వాళ్ళకి డబ్బులు వేసినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. నేను ఏదైనా ఉంటే డైరెక్ట్ వీడియోలోనే చెప్తాను. నేను డబ్బులు తీసుకుంటున్నా కానీ డైరెక్ట్ చెప్తానే ఉన్నా. నేను అంటే పలానా దానికి ఇంత నేను తీసుకుంటాను. ఎందుకంటే మోసం చేయడానికైతే నేనైతే లేను. నా దేనికి ఎంత శక్తి పోతుంది అనేది నాకు తెలుసు. ఈ కడాయాలు కానీ చెప్పిన కదా, కడాయాలు కానీ ఏవే కానీ వేస్తే ఎంత శక్తి పోతుంది, ఆ శక్తిని బట్టే నేను డబ్బులు తీసుకుంటున్నా. కానీ వేరే దాంట్లకు నాకు సంబంధము లేదు. నేను అందుకే చెప్తున్నా. నేను నిన్న చూసిన అనమాట. అంటే నేను నిన్న శ్రీశైలం పోయినంటి కదా, ఇంకా వీడియోలు ఏం తీసేది లేదు. కాబట్టి ఇంకా ఏదో చూద్దాం, కామెంట్స్లన్నా చూద్దాము అంటే కట్లు తీస్తాము అని కామెంట్స్లలో పెడుతున్నారు. వాళ్ళకు నాకు సంబంధం లేదు. వాళ్ళకి డబ్బులు వేసినా వాళ్ళ కాంటాక్ట్ అయినా దానికి మీరే బాధ్యులు అనమాట. అయితే చెప్పిన కదా, అమ్మవారిని ఎప్పుడెప్పుడు శుద్ధి చేసుకోవాలి. అయితే శుద్ధి ఎలా చేసుకోవాలనేది కూడా నేను చాలా వీడియోలు చెప్పిన. మీరు పాత వీడియోలు చూస్తే తెలియదు. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కదా, అయితే పాత వీడియోలు చూడకుండా రీసెంట్ వీడియోలు చూస్తున్నారు. కన్ఫ్యూజ్లో మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ కామెంట్స్ అవే రావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఒక వీడియో మళ్ళీ చెప్పాలి కదా. ఎందుకంటే ఆల్రెడీ ఈ విషయాలన్నీ పాత వాళ్ళు వినింటారు. మళ్ళీ వాళ్ళు వినాలంటే వాళ్ళకి కొంచెం బోర్ కొడుతుంటుంది, చూడలేకపోతారు. అందుకే మీరు పాత వీడియోలు ఎక్కువగా పాత వీడియోలు చూడండి. మీకు అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఇంకా మళ్ళీ నా కాంటాక్ట్ కాకున్నా పర్వాలేదు, మీకు అన్ని వీడియో రూపంలోనే మీ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతుంటవి. ఏమన్నా మిగిలిపోయి ఉంటే మీకు అక్కడ చూస్తూ వస్తుంటే నా నెంబర్కు దొరుకుతుంది. నా నెంబరు దొరికే వరకు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఏం ప్రశ్న అడగాలి, మనకు ఏమవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ ప్రశ్ననే అడుగుతారు. లేదనుకోండి మీరు ఇంకా ఏం అడగాలనో మీకే తెలియదు, నాకు ఏం చెప్పాలో నాకే తెలియదు. ఎందుకంటే మీరు ఈ వీడియోలు చూస్తే పలానా ప్రశ్న ఒక్కటే అడిగితే ఆ ప్రశ్న వల్ల నాకు ప్రాబ్లం అనేది ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి మీరు పాత వీడియోలు చూసుకుంటారండి. రీసెంట్ వీడియోలు చూసి మీరు క్వశ్చన్స్ అడగకండి. మీకు నేను సరిగ్గా చెప్పలేను, ఫోన్లలో ఏం చెప్తాను చెప్పండి. కాబట్టి మీరు పాత వీడియోలు చూడండి. నాకు ఫోన్ చేయకున్నా పర్వాలేదు, మీరు పాత వీడియోలు చూస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. చెప్పినా కదా, అమ్మవారిని ఎప్పుడెప్పుడు శుద్ధి చేసుకోవాలనేది. శుద్ధి చేసుకోవడము అంటే మనము మన ఇంట్లో ఉన్న నీటితోటి ఏదైనా బోర్ దగ్గరనో ఎక్కడనో పోయి
నీళ్లు తెచ్చి మనము కడుక్కొని ఆ నీటిని ఎక్కడ బయట పోయకుండా పారే నదిలోనో లేకపోతే ఎక్కడైనా పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఎవరు తొక్కని చెట్లు, ఆ చెట్లు మొదట్లోన పోసి వస్తే చాలు. ఇంక అంతకుమించి లేదు. అమ్మవారి కొంతమంది గుడి కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొయ్యిలాగా తీసుకుంటారు, అంటే గుంతలాగా తీసుకొని ఆ గుంతలో పోసి మూసేస్తుంటారు అన్నమాట నీళ్ళే కానీ ఏవే కానీ అట్లా చేసుకోవచ్చు. ఎక్కడైనా తొక్కుడు వల్ల చేయదు. అయితే ఈ అమ్మవార్లను మనము పూజించుకోవాలంటే గొంగడి వాడండి. నల్ల గొంగడి ఉంటుంది కదా, ప్రతి ఒక్క అమ్మవారు ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో నల్ల గొంగడి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం అమ్మవారిని శుద్ధి చేసుకోవాలన్నా, మనం పూర్వము పెళ్లి పిల్లగానికి మైలలు తీస్తారు తెలుసా. ఫస్ట్ పెళ్లి అంటే పందిరి వేసినంబడే గొంగడి మీద కూర్చోబెట్టే ఈ మైల అనేది తీస్తారు. అంటే గొంగడి మీద వేసి మనము అమ్మవారికి అంత శుద్ధి చేస్తూ ఉంటే ఈ మనకు అమ్మవారికి ఏమైనా చెడులు ఉన్నా మనకి ఏమైనా చెడులు ఉన్నా పోతాయి అనమాట. గొంగడి అంత పవర్ఫుల్ అన్నమాట. మీరు చూడండి, ఎక్కువ ఈ పెయిన్స్ తోటి లేకపోతే ఏదో వచ్చి ఆత్మలు అవి అంటారు కదా, మీరు నల్ల గొంగడి కిందేసుకొని పండుకోండి, మీకు మీ దగ్గరికి ఏవి రావన్నమాట. అంటే అంత ప్రభావం చూపవన్నమాట. కొంతమంది అంటుంటారు మాకు ఏదో ఆత్మలు వస్తున్నట్లు ఉన్నాయి అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు నల్ల గొంగడి తెచ్చుకొని నల్ల గొంగడి మీద పడుకోండి. మీకు ఎలాంటి ఈ ఆత్మలు కానీ ఇవి కానీ ఏవి మీకు ఈ చెడు కళలు అలాంటి పడవు. కాకపోతే నల్ల గొంగడి మీద పడుకుంటే ఏమవుతుందంటే కొంచెం శరీరానికి కుచ్చుకుంటుంటుంది. అయినా ఏం కాదు, 2 రోజులు 3 రోజులు పండుకున్నాం అనుకోండి, 3వ 4వ 5వ రోజు మన శరీరం కూడా ఆ గొంగడికి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే అది ఉన్నితోటి చేస్తారు కదా, ఈ గొర్రెల తుప్పడతో చేస్తారు కాబట్టి కొంచెం శరీరానికి కుచ్చుకుంటుంటుంది. ఏం కాదు, ఆ కుచ్చుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంటుంది. ఎక్కడైనా ఆగిపోయినా ఉంటే కానీ నరాల బ్లడ్ రక్తం కానీ అది కూడా మనకు ఫ్రీ అవుతాం. నల్ల గొంగడి చాలా పవర్ఫుల్. ఈ దేవుడు వచ్చే వాళ్ళ ఇంట్లో, అమ్మవారు ఉన్న వాళ్ళ ఇంట్లో గొంగడి మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనా అమ్మవారి పండుగలు చేసినా ఏం చేసినా గొంగడి మీదనే బియ్యం పోసి బియ్యం మీద అమ్మవారిని కూర్చోబెట్టి మనము శుద్ధి చేసుకోవాలన్నమాట. ఇది అమ్మవారిని మనము పలానా రోజులలో మనము శుద్ధి చేసుకునేది. అయితే చాలామంది మళ్ళీ వ్యాపారము సరిగా నడవడం లేదు, మేము షాప్ పెట్టుకున్నాము, మాకు అమ్మవారు ఉంది. అయితే సరే, అమ్మవారు ఉన్నా లేకున్నా కానీ ఎవరైతే ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, మేము చిన్న షాప్ పెట్టుకున్నాము, మాకు ఇంట్లో ఆదేరు లేదు ఇట్లా అనుకుంటుంటారు కదా. అయితే ఆ షాపులు మీ యొక్క వ్యాపారము సరిగా జరగక లేదు అంటే ఒక మట్టి చిప్ప తీసుకోండి, ఎర్ర మట్టి చిప్ప లేదా నల్ల మట్టి చిప్ప తీసుకోండి. నల్ల మట్టి చిప్ప తీసుకొని చిన్నది, మనం మామూలుగా ఇంత సైజు దీపం ప్రమిద తీసుకుంటాం కదా, అట్లాంటి రౌండ్ ఇది తీసుకొని ఒక్కటే చిప్ప నల్ల మట్టి చిప్ప తీసుకొని దాంట్లో దొడ్డుప్పు పోయండి. దొడ్డుప్పు అంటే నల్లుప్పు, మనకు తెల్లది దొడ్డుప్పు దొరుకుతుంది కదా, లావుగా ఉంటుంది అది కొంచెం, అలాంటిది మరీ సన్నగా ఉన్నది తీసుకోకండి. ఒక్కొక్క ఉప్పు ఇంత లావు ఉంటుంది, అలాంటి ఉప్పు తీసుకోండి. అది మనకు కుళ్ళగా అమ్ముతారు అనమాట. ఈ ప్యాకెట్లలో ఉన్నది దొడ్డుప్పు ఎండగానే అది కూడా మనకు దొడ్డు రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ దొడ్డు రవ్వ అట్లుంటుంది. అట్లా ఒక్కొక్కటి ఇంత లావు కనుపులాగా ఉంటుంది ఉప్పు, అలాంటిది మనకు సపరేటు అమ్ముతారనమాట. అలాంటి ఉప్పు తీసుకొచ్చి పోసి దాని మీద మీరు ఒక కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి మీ 2 సైడ్లు పెట్టండి. మీ షాపుకు ఈ మూల ఉంటుంది కదా, ఆ 2 సైడ్లు పెట్టి మీరు ఒక నిమ్మకాయ తీసుకొని మీ షాప్ దిష్టి తీయండి. ఫస్ట్ దిష్టి తీసేసి ఇది మంగళవారం శుక్రవారము చేయాలి కంపల్సరీ. ఫస్ట్ ఒక నిమ్మకాయ, ఫస్ట్ రోజు అయితే ఫస్ట్ మంగళవారం చేస్తున్నా, ఫస్ట్ శుక్రవారం చేస్తున్నా, ఒక నిమ్మకాయ తీసుకొని మీరు మీ షాప్కు దిష్టి తీసేసి ఆ నిమ్మకాయను కోసి వెనక్కి ఇసిరేయండి లేదా పక్కకు పడేసేయండి. మళ్ళీ వాటి ముఖం చూడకుండా పక్కకు పడేసేయండి. ఫస్ట్ దిష్టి తీసి పక్కకు పడేయండి. మళ్ళీ ఇంకొక నిమ్మకాయ తీసుకొని దాన్ని కోసి మీరు కుడి చేతులది ఎడమ చేతులు మార్చుకోవాలి. ఇట్లా కోస్తారు కదా, కోసిన తర్వాత మీరు చేతులు అంటే 2 పచ్చలను కుడి చేతిది ఎడమ చేతిది కుడికి ఇట్లా నిమ్మకాయలు పెట్టేసి ఒక దాని మీద పసుపు ఒక దాని మీద కుంకుమ వేసి పెట్టండి. ఇట్లా ఆ రోజు అట్లాగనే ఉండాలి. మరుసటి రోజు మీరు ఆ నిమ్మకాయను ఆ ఉప్పును తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా పడేసి రండి.
మీ షాప్‌కు ఎలాంటి నరదిష్టి ఉన్నా, లేకపోతే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అంటే మీరు కౌంటర్ మీద కూర్చున్న వాళ్ళకు ఎలాంటి చెడు అంటే వాళ్ళ పైన ఎలాంటి చెడులు ఉన్నా ఆ రోజు అశాంతము ఆ ఉప్పు అనేది గ్రహిస్తుంది. అందుకే మనం దిష్టి తగిలినప్పుడు ఉప్పుతోటి దిష్టి తీస్తుంటాం, తీసి బయట పడేస్తుంటాం కదా. అంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీలు ఏమైనా ఉంటే షాపుకు కూడా ఉంటే తొందరగా గుంజేస్తుంది అన్నమాట. ఇట్లా మంగళవారం శుక్రవారం చేస్తూ రండి. ఇట్లా కనీసం ఒక 5-6 వారాలు చేయండి. కనీసం 5 మంగళవారాలు 5 శుక్రవారాలు చేయండి. మీకే అనుభవం అంటే తెలిసిపోతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఎలా ఉండే, ఇది చేస్తున్నప్పుడు ఎలా ఉంది అనేది మీకే తెలుసు. మీకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట బాడీ. ఎందుకంటే శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయింది అనుకోండి, బాడీ కూడా క్లీన్గా ఉంటుంది, మంచిగా అంటే మనకు హ్యాపీనెస్ అంటే మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇదొక్కటి చేసుకోండి మీరు, ఇంకా ఏం అవసరం లేదు. ఎలాగో కొన్ని షాపులలో నిమ్మకాయ మిరపకాయలు కడుతూనే ఉంటారు కదా, దానికంటే ఇది చాలా పవర్ఫుల్ అనమాట. అదేమో నిమ్మకాయలు కడుతుంటారు కొంతమంది, అంటే 2 నిమ్మకాయలు లేకపోతే 7 మిరపకాయలు, ఒట్టి మిరపకాయలు కడతారు. ఇట్లా కడుతూ ఉంటారు. లేకపోతే 4 ఒట్టి మిరపకాయలు, 1 నిమ్మకాయ, ఎవరి ఇష్టం. ఇట్లా ఎవరో ఒకరు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కదా, అట్లా కట్టుకోవచ్చు. కాకపోతే ఇదైతే ఏం చేస్తుంది అంటే ఉప్పు తొందరగా గ్రహిస్తుంటుంది అనమాట మనుషులను. ఎందుకంటే ఇది పాకుతూ ఉంటుంది అనమాట. ఈ ఉప్పు యొక్క స్మెల్ కానీ గుంజే అంటే నెగిటివ్ ఎనర్జీని గుంజే శక్తి ఉప్పుకు చాలా ఉంటుంది. నిమ్మకాయనేమో మనము ఏదైనా బలించినట్లు అంటే బలిస్తున్నట్లు, అంటే ఈ షాప్కు మనము ఏమైనా నరదిష్టో ఏదో ఉంటే వాటిని బలిస్తున్నట్లు, కాబట్టి మనం నిమ్మకాయ కోసి పెడుతున్నాం కాబట్టి మీకు మంచి జరుగుతుంది అన్నమాట. ఇది అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.